brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మనుషులకే కాదు ఇక నుంచి మొక్కలకు కూడా ఆధార్ కార్డు లభించనుంది. మొక్కల కోసం డిజిటల్ ట్రీ ఆధార్ను ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో పౌరులుగా గుర్తింపు కోసం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అదే తరహాలో చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖారా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి. ముఖారా కే గ్రామంలో ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ మొక్క ఆరోగ్యం, వయస్సు, పెరుగుదల క్రమం, ఆ మొక్క నుంచి ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుస్తుంది. ఆ వృక్షం ఉన్న నిర్దిష్ట ప్రాంతం, పెరుగుదల క్రమం, ఆ మొక్క లొకేషన్ తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి మొక్క బ్రతుకుతుంది అంటున్నారు మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి. మనిషికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అలాగే మొక్కలకు కూడా డిజిటల్ ట్రీ ఆధార్ను ఇస్తున్నామని చెప్పారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయించడం తెలంగాణలోని తొలి గ్రామంగా ముఖారాకే రికార్డులకు ఎక్కుతుందని గాడ్గే మీనాక్షి అన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ నాటిన మొక్కకు జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తే నాటిన ప్రతి మొక్క బతుకుతుందని అన్నారు. ఇక్కడ 1,00,000 పైన చెట్లు నాటినాము. అన్ని చెట్లను కాపాడినాము. ఇప్పటిదాకా అయితే 1,10,000 దాకా నాటినాము. మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో అట్లనే చెట్టు కూడా ఆధార్ కార్డు ఇచ్చినాము. అన్ని చెట్లకు ఇది ఈ విధంగా పెట్టినాము. మరి మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖరాకే గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా రోడ్డు వైపు కావచ్చు, లేదా ప్రభుత్వ స్థలం కావచ్చు, గవర్నమెంట్ ఏదైనా ఆఫీసులు కావచ్చు, ఏడంటే ఏడ ఖాళీ జాగా దొరికితే ఆడ చెట్లు నాటడం జరిగింది. నాటడమే కాదు, పూర్తిగా చెట్లను కాపాడడం జరిగింది. దాదాపు 1,00,000 పైచిలకు చెట్లను ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా చెట్లను కాపాడుకోవడం జరిగింది. ఏదైతే మనం చెట్టు నాటుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా, సచ్చిందా, ఏ పొజిషన్ లో ఉన్నదా అనేది ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది.